హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? టుడే అయితే మా పాప బర్త్డే అండి. మా పాపకు వచ్చేసి 5th బర్త్డే అయితే జరుగుతుంది. అందులో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే అండి. అందులో స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. సో స్కూల్లో ఏదన్నా గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా చిన్నపిల్లలు కాబట్టి ఇలా డ్రాయింగ్ బుక్ అయితే ప్లాన్ చేశాను. ఈ డ్రాయింగ్ బుక్కి కొంచెం క్రేయాన్స్, ఒక చాక్లెట్ ఇద్దామనుకుంటున్నాను. స్కూల్లో అయితే నేనైతే ఇంకా ఆన్లైన్లో ఎటు స్కూల్లో ఇస్తాను, ప్లస్ ఇంటి దగ్గర కూడా గిఫ్ట్స్ ఇవ్వాలి కాబట్టి ఈ గిఫ్ట్లే నేను 40 దాకా పెట్టేశానండి. ఎందుకంటే స్కూల్లో వచ్చేసి 20, ఇక్కడ వచ్చేసి 20 మెంబర్స్ అండి ఇంటి దగ్గర కూడా. సో ఇలా 40 అయితే ప్లాన్ చేశాను. ఈ గిఫ్ట్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి. ఒక దానిలో యాక్షన్స్, ఒక దానిలో సూపర్ హీరోస్, ఒక దానిలో హెల్పర్స్, కార్స్, అలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కానీ మన బడ్జెట్లోనే వచ్చినాయండి. నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇక్కడ చూసారు కదా, చాలా నచ్చినాయండి నాకైతే. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనిపించింది. మా పాప అయితే రెడీ అయిపోయి వచ్చేసిందండి. ఇక్కడ చూసారు కదా, మా పాపకి చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. అందులో మా పాపకి యూనికార్న్ అంటే చాలా ఇష్టం. అందువల్ల యూనికార్న్ జామెంట్రీ బాక్స్ అయితే తీసుకున్నాను. చిన్నపిల్లలకి చాలా ఇష్టపడతారు కదా. తర్వాత వచ్చేసి మేమైతే స్కూల్కి అయితే వెళ్ళామండి. టీచర్స్కి వచ్చేసి మేమైతే సెలబ్రేషన్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూసారా, పిల్లలు అయితే సాంగ్ అయితే పాడుతున్నారండి మా పాప కోసం. ఇక్కడైతే మా పాప అయితే గిఫ్ట్స్ అయితే పంచుతుందండి. నేను చెప్పాను కదా చాక్లెట్ యాడ్ చేశానని. చాక్లెట్ వచ్చేసి స్కూల్లో వచ్చేసి కిట్ క్యాట్ అయితే యాడ్ చేశానండి. కిట్ క్యాట్ అయితే కొంచెం పిల్లలకి కూడా బాగుండిద్దని చెప్పేసి అదైతే యాడ్ చేశాను. సో గిఫ్ట్స్ అయితే పంచడం అయిపోయిందండి. మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఈ చాక్లెట్స్ వచ్చేసి మేము ఇంటి దగ్గర వాళ్ళకైతే ఇలా ఇద్దాం అనుకుంటున్నాను. మా పాపకైతే ఈ చాక్లెట్స్ అంటే ఇష్టం అండి. సో ఎక్కువ అయితే ఈ చాక్లెట్స్ తింటుంది. అందువల్ల ఈ చాక్లెట్స్ అయితే నేను గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. చాక్లెట్ ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. చాక్లెట్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా గిఫ్ట్ ప్యాక్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే గిఫ్ట్ కవర్ అయితే తీసుకున్నాను. నేను చెప్పాను కదండి మార్నింగ్ క్రేయాన్స్, ఇలా స్కెచ్ బుక్ అని. నేనైతే అవి కూడా దీనిలో అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇంకా చాక్లెట్ ప్యాక్ చేశాను కదా, చాక్లెట్ ఈ మజా అలా ఏర్పాటు చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. అప్పుడైతే టెన్షన్ పడకుండా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇవైతే నేను 20 అయితే పెట్టుకున్నాను. ఇంకా ఎంతమంది వస్తారో చూడాలి. నేనైతే 20 మెంబర్స్ని అయితే పిలిచానండి. ఇప్పుడైతే కేక్ తీసుకోవడానికి బయటకైతే వచ్చామండి. కేక్ అయితే సెలెక్షన్ అయితే అయిపోయింది. కేక్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ చూసారా, బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పిల్లలు అయితే వచ్చారండి, కొంతమంది అయితే రాలేదు. తర్వాత అయితే వస్తారని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసామండి. కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, ఫుడ్డే కదా. వచ్చిన పిల్లలకైతే గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత మేమైతే ఫుడ్ అయితే తినేసామండి. ఇక్కడ చూసారు కదా, పాప బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫోన్ చూడండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ.